పీడాట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని నియమించింది బీజేపీ అధిష్టానం. కానీ సీనియర్ లీడర్ అయినటువంటి రాజాసింగ్ గారిని బీజేపీ అధిష్టానం ఫ్లోర్ లీడర్గా నియమించలేదు. ఓల్డ్ సిటీ ఏరియాలో బలమైన నాయకుడు, ఇలాంటి వ్యక్తిని కాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, రాజాసింగ్ గారిని కాదని మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ఫ్లోర్ లీడర్గా ఇచ్చారంటే దాని అర్థం ఏంటిది? ముందుగా ఈ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం ఏమప్పగించింది? మహేశ్వర్ రెడ్డి గారికి బీజేఎల్పీ లీడర్గా చేసింది బీజేపీ అధిష్టానం. సెకండ్, ఈయనే నిర్మల్ నుండి గెలిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పాయల్ శంకర్ గారిని శాసనసభ పక్ష ఉపనేతగా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దాని తర్వాత కామారెడ్డి కింగ్, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడించిన వెంకటరమణారెడ్డి గారిని శాసనసభ పక్ష ఉపనేతగా నిర్ణయించింది బీజేపీ అధిష్టానం. పాల్వాయి హరీష్ బాబు గారిని చీఫ్ విప్గా నియమించింది. ధన్పాల్ సూర్యనారాయణ గారిని విప్గా నియమించింది. ధన్పాల్ సూర్యనారాయణ గారు నిజామాబాద్ అర్బన్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. పాల్వాయి హరీష్ బాబు గారు సిర్పూర్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సిర్పూర్లో ఆర్ఎస్పీ అధినేత బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నిలబడ్డాడు. ఆయన మీద గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి నుండి గెలిచినారు. పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్ నుండి గెలిచినారు. తర్వాత వచ్చేసి పైడి రాకేష్ రెడ్డి గారు కోశాధికారిగా నియమించింది బీజేపీ అధిష్టానం. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే, మన జీవన్ రెడ్డి గారి మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. తర్వాత వచ్చేసి రామారావు పాటిల్ గారు ముదోల్ నుండి గెలిచినటువంటి వ్యక్తి. ఈయనకు కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పినారు. మొత్తం తెలంగాణలో 8 మంది గెలిస్తే 8 మందిలో 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి బీజేపీ ఫ్లోర్ లీడర్గా, పాయల్ శంకర్ గారికి శాసనసభ పక్ష ఉపనేతగా, వెంకటరమణారెడ్డి గారికి ఉపనేతగా, పాల్వాయి హరీష్ బాబు గారికి చీఫ్ విప్గా, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి విప్గా, పైడి రాకేష్ రెడ్డి గారికి కోశాధికారిగా, రామారావు పాటిల్ గారికి కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పింది బీజేపీ అధిష్టానం. కానీ సీనియర్ నాయకుడైనటువంటి రాజాసింగ్ గారికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. అంటే రాజాసింగ్ గారిని అసెంబ్లీలో కాకుండా ఎంపీగా పంపే ప్రయత్నం చేస్తున్నారా? రాజాసింగ్ గారిని కనుక ఎంఐఎం అసదుద్దీన్ మీద నిలబెడితే
ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి పరిణామంగా మనం చెప్పవచ్చు. బీజేపీ అధిష్టానం అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ రాజాసింగ్ గారిని హైదరాబాద్ ఎంపీ స్థానం నుండి పంపిస్తే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో రాజాసింగ్ గారికి ఉన్నంత ఫేము, దాంతోపాటు మోడీ మేనియా, దాంతోపాటు అక్కడ ఎంఐఎం ఆగడాలు, ఇవన్నీ కూడా రాజాసింగ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అనాలిసిస్. ఇట్లా జరిగితే మాత్రం హైదరాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని మనం చూడవచ్చు త్వరలో. ఈ యొక్క విషయం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.